ఎస్, నేను కూడా యూఎస్ వెళ్దాం అనుకున్నా, కానీ ఆపేశా. ఇనీషియల్గా నాకు యూఎస్ ప్లాన్ లేదు. ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అండ్ ఎందుకు మళ్ళీ డ్రాప్ అవ్వాల్సి వచ్చింది, ఈ జర్నీలో నేను నేర్చుకున్న విషయాలు మీకు కూడా యూజ్ అవుతాయని ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నా పేరు వంశీకృష్ణ, వెల్కమ్ టు దిస్ ఛానల్. 4 years బీటెక్ అయిపోయింది, చేతికి డిగ్రీ వచ్చింది, దానితో పాటు ఒక ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. జాబ్ వచ్చింది కానీ రాలేదు. కంపెనీ వాళ్ళు ఆఫర్ లెటర్ని ఇచ్చారు కానీ జాయినింగ్ డేట్ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. వెయిట్ చేశా 1 month, 2 months, 3 months. వేరే కంపెనీకి ట్రై చేద్దామని చిన్న చిన్న గ్యాప్స్లో హోప్స్ ఇచ్చేవాడు. నా టీంలోనే వేరే అమ్మాయికి జాబ్ వచ్చిందని, నా టీంలో నా ఫ్రెండ్కి వచ్చిందని చెప్పి, నాతో పాటు ఎగ్జామ్ రాసిన మా ఫ్రెండ్కి ఆఫర్ లెటర్ జాయినింగ్ డేట్ కన్ఫర్మ్ అయ్యాయని చెప్పి, అది నా డ్రీమ్ కంపెనీ అవ్వడం వల్ల ఆ చిన్న చిన్న హోప్స్ వల్ల ఎప్పుడో ఒకప్పుడు నాకు కూడా జాయినింగ్ డేట్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పి అలాగే వెయిట్ చేశా. అలా వెయిట్ చేసి 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 నా 16 months ఆఫ్ ప్రీషియస్ టైంని వేస్ట్ చేశా. తర్వాత నాకు బ్రేకప్ అయింది. ఐ వాజ్ డిప్రెస్డ్ అండ్ ఇన్ దట్ డిప్రెషన్ పెద్ద డెసిషన్ తీసుకున్నాను. నేను యూఎస్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యా. యూఎస్కి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద ప్రొసీజర్. రిమెంబర్, నేను యూఎస్కి వెళ్దామని నేనేం రీసెర్చ్ చేయకుండా ఐ స్టార్టెడ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ థింగ్, ఐ అప్లైడ్ ఫర్ మై పాస్పోర్ట్. అది కూడా ఎలా అంటే, హౌ డెస్పరేట్ ఐ వాస్ టు గెట్ మై పాస్పోర్ట్ అంటే, పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి హైదరాబాద్లో స్లాట్స్ లేవని చెప్పి, నల్గొండలో స్లాట్స్ దొరుకుతాయని చెప్పి మార్నింగ్ 3 AM ట్రైన్ పట్టుకొని నేను నల్గొండకి వెళ్ళి, వాళ్ళు ఇంకా ఆఫీస్ ఓపెన్ చేయకముందే అక్కడికి రీచ్ అయిపోయి, అక్కడ వాళ్ళు ఆఫీస్ ఓపెన్ చేసేంత వరకు వెయిట్ చేసి పాస్పోర్ట్ని తత్కాల్లో బుక్ చేసుకోవడానికి రెడీ అయ్యాను అనమాట. దట్స్ హౌ డెస్పరేట్ ఐ వాజ్ టు గెట్ మై పాస్పోర్ట్ వెరీ క్విక్. బట్ నాకు తత్కాల్ అప్రూవ్ అవ్వలేదు. తత్కాల్ పాస్పోర్ట్ రావాలంటే మినిమం 4 documents ఉండాలి ప్రూఫ్స్ లాగా, కానీ నా దగ్గర 3 మాత్రమే ఉన్నాయి. నేను హోమ్ టౌన్లో కూడా లేను, నల్గొండలో ఉన్నాను. అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి ఇంకొక డాక్యుమెంట్ తీసుకురావాలి అని అంటే కూడా అవ్వదు. అండ్ అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఫిజికల్ ప్రూఫ్సే యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆన్లైన్ ప్రూఫ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఏం చేయాలో తెలియదు. అలా నా పాస్పోర్ట్ తత్కాల్ కోటా నుంచి జనరల్ కోటాకి వెళ్ళిపోయింది. దాంతో 3 daysలో రావాల్సిన నా పాస్పోర్ట్ 30 daysకి డిలే అయింది. ఈ పాస్పోర్ట్ డిలే అవ్వడం వల్ల ఐ కాంట్ డూ ఎనీథింగ్. నేనేం చేయలేను కూడా. టు ప్రొసీడ్ ఫర్దర్ ఏ ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా పాస్పోర్ట్ వాజ్ ద మినిమం రిక్వైర్మెంట్. ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్న నాకు ఈ డిలే వల్ల ఇంకా డిప్రెషన్ పెరిగింది. ఈ టైం పీరియడ్లోనే నేను డిప్రెషన్ని తట్టుకోలేక రోజు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి కూర్చునేవాడిని. వన్ ఫైన్ డే వెన్ ఐ వాజ్ డూయింగ్ మెడిటేషన్ ఇన్ ద టెంపుల్, నాకు కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అయ్యాయి. వై యూ వాంట్ టు గో టు యుఎస్ఏ? వై యూ వాంట్ టు గో? అసలు ఎందుకు వెళ్తున్నావు? ఏం చేయడానికి వెళ్తున్నావు? అండ్ ఐ వాజ్ నాట్ ఆన్సరబుల్. నా దగ్గర ఆన్సర్స్ లేవు. నేను వేసుకున్న క్వశ్చన్స్కి నా దగ్గర ఆన్సర్ లేదు. The one and only thing which I get to my mind is, a person కోసం వెళ్తున్నాను. ఆ పర్టికులర్ పర్సన్ కోసం వెళ్ళడం తప్ప there is no true purpose for me to go. So then, to get clarity on these 2 questions, నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. Then I got to know that most of the people who want to go to US, they're just focusing on how to reach. They're just researching on that part called how to reach. But they are losing the another part called what after we reach. This is the very important question one should ask to self. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి? So for these 2 questions, I started my own research. I was not getting any perfect answers for them by anyone. అప్పుడు నేను నా సొంతంగా రీసెర్చ్ స్టార్ట్ చేశాను to know the answers for these questions. I started researching about geopolitics, how USA works, how USA's connection with other countries that will impact my life, and what's the future for me after 10 years or 5 years or even after my post graduation. ఇవన్నీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ తెలుసుకున్న తర్వాత, రీసెర్చ్ అంతా అయిపోయిన తర్వాత, I decided to step back. I got to know that this is not for me. నేను తెలుసుకునే కొద్దిపాటి నాలెడ్జ్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి I started posting videos about USA. ఇంతలో పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఆఫీసర్ మా ఇంటికి వచ్చారు. వెన్ ఈ ఆస్క్డ్ టు షో ద డాక్యుమెంట్ ప్రూఫ్స్, నేను నా బ్యాగ్ నుంచి డాక్యుమెంట్స్ తీస్తున్నప్పుడు I found 4 documents. అండ్ ఇదే బ్యాగ్ని నేను నల్గొండకి తత్కాల్ కోసం తీసుకొని వెళ్ళా. అక్కడ ఓన్లీ నాకు 3 documents కనిపించినాయి. లిటరలీ నేను 1 hour పాటు అక్కడ వెతికా, నాకు కనిపించలే. యాక్చువల్లీ ఆ డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్కి ఓవర్లాప్ అయిపోయి స్టిక్ ఆన్ అయిపోయి ఉండే. అది నేను హడావిడిలో చూసుకోలేదు.
ఆ 3 డాక్యుమెంట్సే కనిపిస్తున్నాయి. అక్కడ కనబడకుండా ఉన్న ఆ 4th డాక్యుమెంట్ నేను అంతా డెసిషన్ని మార్చుకున్న తర్వాత ఇప్పుడు కనపడడం అన్నది ఇట్ వాజ్ సంథింగ్ ఫర్ మీ. ఇట్ వాజ్ జస్ట్ అదొక సినిమాటిక్ డ్రామాటిక్ ట్విస్ట్ లాగా ఉండే. మేబీ దీన్నే అంటారేమో డెస్టినీ అని. ఒకవేళ మీరు యూఎస్ఏకి ప్లాన్ చేస్తున్నా ఆర్ ఒకవేళ మీరు యూఎస్లో ఉన్న స్టూడెంట్ అయినా సరే, ప్లీజ్ లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ మీ పర్స్పెక్టివ్ కూడా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది నా లైఫ్లోంచి ఒక షార్ట్ స్టోరీ. ఈ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ వీడియో మీకు రిలేటబుల్గా అనిపిస్తే, మీరు ఈ వీడియో నుంచి ఏదైనా నేర్చుకున్నారు అని అనిపిస్తే, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ దిస్ ఈజ్ వంశీ కృష్ణ సైనింగ్ ఆఫ్.